దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం ధ్యానించుకొనబోతున్నాం. స్తోత్రం దేవా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థన ఉన్నది. తర్వాత 70 వారాల ప్రవచనం ఉన్నది. దానియేలు గ్రంథంలో ఇది గొప్ప అధ్యాయం. అంతేకాదు, బైబిల్లోకి వెళ్ళా కూడా గొప్ప అధ్యాయాల్లో ఇది మరీ గొప్ప అధ్యాయం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. 9వ అధ్యాయంలో ప్రార్థన, ప్రవచనం ఈ రెండు కూడా ఈ యొక్క అధ్యాయంలో ఉండటం విశేషం. ప్రార్థన అధ్యాయాలు బైబిల్లో ఎన్ని ఉన్నాయో వాటిలో ఈ అధ్యాయం చాలా ప్రత్యేకమైనటువంటిది. అలాగే ప్రవచన అధ్యాయాలలో కూడా ఇది గొప్ప అధ్యాయం. కాబట్టి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 1 నుంచి 20 వచనాల్లో దానియేలు ప్రార్థన ఉన్నది. చివరి 6 వచనాల్లో 70 వారాల గురించినటువంటి మహాప్రవచనం ఉన్నది. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. ఈ గ్రంథం ఆరంభంలో దానియేలు గారు ప్రార్థించాడు. నెబుకద్నెజరు యొక్క కలభావాన్ని తెలియజేయడానికి జ్ఞానం ఇయ్యమని చెప్పి దేవుని ప్రార్థించాడు దానియేలు ప్రార్థన చేయనటువంటి రోజంటూ లేదు. దానియేలు ప్రార్థన విధానము ఈ అధ్యాయంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే ప్రార్థనలో ఉన్నటువంటి నియమాలు ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. దానియేలు చక్కని మాదిరి ప్రార్థన చేశాడు. మనకు ప్రార్థనలో ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యము, గురి ఉండాలి. ప్రార్థనలో యథార్థమైనటువంటి పశ్చాత్తాపాన్ని మనం వ్యక్తం చేయాలి. ఆయన వ్యక్తం చేశాడు దానియేలు గారు. దానియేలు ప్రార్థనలో బలమైన విజ్ఞాపన చేశాడు. వ్యక్తిగతంగా తాను ప్రార్థించడమే కాదు, తన జాతి పక్షాన ప్రార్థిస్తూ తన జాతితో దానియేలు సంయుక్తపరుచుకున్నటువంటి వాడిగా ఇక్కడ ఈ విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానియేలు 9వ అధ్యాయం 1వ వచనంలో మాదీయుడగు అహష్వేరోసు యొక్క కుమారుడైనటువంటి దర్యావేసు కల్దీయుల పైన రాజు ఆయను. 2వ వచనం, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు. చూసారా, దానియేలు ఇర్మియా గురించి చెప్తున్నాడు. తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసినటువంటి 70 సంవత్సరంలో సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన నేను గ్రహించి తిని. ఇర్మియా ప్రవచనం గుర్తుపెట్టుకున్నాడు. అంతటి నేను గోనె బట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటేని. హల్లెలూయా. నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగి బేకరవగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనని నీ కృపను జ్ఞాపకం చేయువాడా. దానియేలు 9:4 ఉన్నటువంటి విషయం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 5వ వచనం, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పినటువంటి మాటలను ఆలకింపగా నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడు తనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినటువంటి వారం. దానియేలేమీ చేయలేదు, కానీ వాళ్ళ పక్షాన్ని చేస్తున్నాడు. ప్రభువా, నీవే నీతిమంతుడు. మేమైతే సిగ్గు చేత ముఖ వికారము చేత పొందినటువంటి వారం. మేము నీ మీద తిరుగుబాటు చేసి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను నీవు తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇజ్రాయేలీలు అందరినీ కూడా మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. దానియేలు 9:8 వచనం, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. 10వ వచనం, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఈ 10 వచనాలు ధ్యానించుకుందాం. దానియేలు అప్పుడప్పుడు కూడా లాంఛనప్రాయంగా ప్రార్థన చేసే మనిషి కాదు. గోనె బట్ట చుట్టుకున్నాడు, ధూళి తలపై పోసుకున్నాడు. ప్రార్థన అంటే కంఠస్థం చేసినటువంటిది కాదు, యాంత్రికంగా వల్లించడం కాదు, ఏదో అదే మాటలు ప్రతిరోజు పలకడం కాదు, బట్టి చేసేటువంటిది కాదు ప్రార్థన అంటేనే. దానియేలు ప్రార్థన హృదయాంతరంగం నుంచి వస్తుంది.
మత్తయి 6:7 దేవుడు చెప్తున్నాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మన వినబడునని వారు తలంచుచున్నారు. ప్రార్థన అంటే ప్రియులు గమనించాలి, విస్తరించి మాట్లాడటం అనుకుంటారు చాలామంది. పెద్ద ప్రార్థన చేస్తేనే గ్రేట్ అనుకుంటారు. ఎవరన్నా ప్రార్థన చేయమని అడుగుతున్నప్పుడు ఏంటి ఇంత చిన్న ప్రార్థన చేశారు అంటారు. కాబట్టి మత్తయి సువార్త 6:8 మీరు వారి వలె ఉండొద్దు, వేషధారుల వలె ఉండొద్దు, మీరు ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దానియేలు ఉపవాసం ఉన్నాడు, నెత్తిని బూడిద పోసుకున్నాడు. ఇది ప్రదర్శన కోసం కాదు, దేవుని సన్నిధిలో పై వేషం నిలువవు. దానియేలు మరి ప్రార్థనలో నిజాయితీ ఉన్నది, దాపరికం ఏమీ కూడా లేదు. ఆయన చాలా స్పష్టంగా చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దానియేలు తనలో ఉన్నదంతా కూడా దేవుని ఎదుట కుమ్మరించుకున్నాడు. ప్రార్థనలో దానియేలు తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు, తన జాతి యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రార్థనలో మరి డొంక తిరుగుడు భాష పనికిరాదు, పారదర్శకత ఎంతో అవసరం. ఉన్నట్టు పలకాలే, ఉన్నట్టు మాట్లాడాలన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి మరిగింది ఏదీ లేదు. దానియేలు ప్రార్థిస్తూ ఉండగానే అతనికి దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా. ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు జవాబిచ్చాడు. 1 యోహాను 5:14 చూసినట్లయితే ఆయనను బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. ఆయన చిత్తానుసారంగా అడగాలంటండి. ఎలాగంటండి? మనం ఎలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూసినటువంటి మరి ఇక్కడ అద్భుతంగా కనిపిస్తుంది. అది బహిరంగమైనటువంటి ప్రార్థనా సమావేశం కాదు, దానియేలు వ్యక్తిగత ప్రార్థనా సమయం. 3 నిమిషాలు దానియేలు చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. 3 minutes ప్రేయర్. మన ప్రభు వ్యక్తిగత ప్రార్థనలు చేశాడు. వ్యక్తిగత ప్రార్థనలు చేయకుండా బహిరంగ ప్రార్థనలో పాల్గొనేటువంటి వారిని పరలోకం వేషధారులు అంటుంది. ప్రియులారా, దేవుని వాక్యం దానియేలు ప్రార్థన వేగవంతమైనటువంటి పరలోక ప్రదేశాలకు చొచ్చుకొని పోయింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, యేసయ్యానికి వందనాలు. ప్రియులారా, ఇక్కడ దూరదర్శనంతో నక్షత్రాన్ని చూడటం కాదు, కానీ ప్రార్థన లెక్కలతో మహాకాశములకు పైకి మరి దేవుని యొక్క సింహాసనం వద్దకు ఎగిరిపోగలుగుతాం మనం. దానియేలుకు ప్రార్థన అనేది ఒక ఆచారక్రియ కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి. మరి రహస్యమైనటువంటి ప్రార్థన బహిర్గత ఫలితాలను ఇస్తుంది. దానియేలు వంటి ప్రార్థన మరి చేయటానికి ఎంతో దీర్ఘశాంతం కావాలి, దీక్ష కావాలి, విశ్వాసం కావాలి. మాదీయుడగు అహస్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపై రాజే అంటాడు. మాదీయుడైనటువంటి దర్యావేషుని చరిత్రలో 2వ సాజరస్ అని చెప్పి వ్యవహరిస్తారనమాట. ఇక్కడ ఇతడు బబులోనును క్రీస్తుపూర్వం 538లో జయించాడు. దర్యావేషు అనేది పేరు కాదు, బిరుదు. దర్యావేషు అనేది బిరుదు అనమాట. ఇప్పుడు ప్రధానమంత్రి అనేది బిరుదు, అది పేరు కాదు. దానియేలు చూస్తూ ఉండగానే ఒక రాజ్యం అంతరించింది, మరొక రాజ్యం లేచింది. తన ప్రజల భవిష్యత్తు ఏమిటని చెప్పి అతనికి అంతా అయోమయంగా ఉన్నది. అప్పుడు దానియేలు ఇర్మియా గ్రంథం చదువుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం దగ్గర పెట్టుకుని చదువుకుంటూ ఉన్నాడు దానియేలు గారు. ఇర్మియా తన యొక్క ప్రవచనంలో అన్నాడు, ఇజ్రాయేలు 70 సంవత్సరాల చెరలో ఉంటారు. యేసుక్రీస్తు పూర్వం 537 సంవత్సరం దానియేలుకు ఇంచుమించు 90 సంవత్సరాలు వచ్చింది. క్రీస్తు పూర్వం 606లో యువకునిగా 17 సంవత్సరాల వయసులో చెరకు వచ్చాడు. వింటున్నారా ప్రియులారా? 90 సంవత్సరాల వయసు వచ్చేసింది అప్పుడైనప్పుడు. 70 సంవత్సరాలు తీరిపోవచ్చింది. ఇజ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోతారు. దానియేలు తన ప్రజల భవిష్యత్తు గురించి ఎంతో కంగారు పడ్డాడు. 8వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ముని చూసి దానియేలు ఎంతో ఆందోళన చెందినటువంటి వాడుగా ఉన్నాడు. గమనించాలి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ 10 వచనాల్లో. చిన్న కొమ్ము అంటే అంటియోకస్ ఎపిఫనెస్. వాడు సిరియా రాజు సెల్యూసిడ్ కుటుంబానికి చెందినటువంటి వాడు. వాడి జాతిని, అతని ప్రజలను హింసించాడు. ఈ ప్రవచన భావం తెలియగానే దానియేలు మానసికంగా మరి ఎంతో కృంగిపోయాడు అనమాట దానియేలు గారు. దానియేలు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ప్రార్థనకు కావలసిన ప్రేరేపణ కలిగింది. దేవుని వాక్యం దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. దేవుని వాక్యం అధ్యయనం చేసి ప్రార్థించేటువంటి వారికి దేవుని చిత్తం తప్పకుండా బయలుపరచబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని చిత్తం బయలుపరచబడాలంటే దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఈ 2 కలిపి ఒక ట్రైన్కు ఉన్నటువంటి 2 పట్టాలు అనమాట. 2 పట్టాలు సరిగ్గా ఉంటే ట్రైన్ సుఖంగా ముందుకెళ్తుంది. ఇర్మియా 25:11లో ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఇది ఇర్మియా 25:11 చదవడు దానియేలు గారు. 70 సంవత్సరాలు అయిపోయింది కదా, 70 సంవత్సరాలు అయిపోయింది.
ఇరిమియా 29:10 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. ఇది గుర్తు చేసుకున్నాడు దానియేలు గారు. ఇది మనలో పడ్డదానికి ఈ ఆలోచన ఇది చూశాడు దానియేలు. ఇర్మియా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు 70 సంవత్సరాల ప్రవచనం దానియేలు దృష్టిని ఆకర్షించింది. 70 సంవత్సరాలు అయిపోయింది కదా, 70 years ఓవర్ అయిపోయింది అంటే ఇంకా విడుదలే. దానియేలు 9:24 అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడిన 70 సంవత్సరాలు అంటే 70 వారములు మెస్సయ్య రాజ్యం స్థాపించబోయేటువంటి వరకు కూడా ఈ కాలమే అని చెప్పి మనం గుర్తించవలసినటువంటిది ఉన్నది ప్రియులారా. మనం గుర్తించాలి. దానియేలు చేసినటువంటి ప్రార్థనలో మనకి ఎన్నో అంశాలు బోధపడతాయి. ప్రార్థించేటప్పుడు దానియేలు ఎంతో విరిగి నలిగిన హృదయంతో ఉన్నాడు. గోనె బట్ట కట్టుకున్నాడు. అది ప్రగాఢమైనటువంటి పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నది. గోనె బట్ట తగ్గింపుకు పశ్చాత్తాపానికి గుర్తుగా కనిపిస్తుంది. పశ్చాత్తాపడుతున్నాడు. ప్రగాఢమైనటువంటి పశ్చాత్తాపాన్ని ఇక్కడ వెలుబుచ్చుతున్నాడు. దానియేలు ధూళి తలపై పోసుకున్నాడు. మనసు నిబ్బరం చేసుకున్నాడు. ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాసం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉపవాసం ఉన్నాడు. విశ్వాసులు ఉపవాసం ఉండాలి అనేది కృపా దృక్పథంలో ఆజ్ఞ కాదు, అది ఐచ్ఛికం అన్నమాట. ఉండాలి ఖచ్చితంగా. మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ప్రియులారా, వింటున్నారా? జాగ్రత్తగా వినండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ విశ్వాసులు ఉపవాసం అనేది స్వచ్ఛందంగా చేసినప్పుడే అది కృప అవుతుంది, లేకపోతే అది ధర్మశాస్త్రం అవుతుంది. ఆదిమ సంఘంలో విశ్వాసులు ఎంతోమంది ఉపవాసం ఉండేటువంటి వారు. అది స్వచ్ఛందం, బలత్కారం కాదు ప్రియులారా, స్వచ్ఛందం. కాబట్టి ఈ రోజున మొదట 2 కొరింథీ 11:27 ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకాలు ఉన్నాయని చెప్పి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ చెప్తున్నటువంటి మాట వింటున్నారా? ఉన్నారు కదా పౌలు గారు కూడా. ఉపవాసాలు, జాగరాలు. ఇక్కడ దానియేలు జీవితంలో ప్రార్థన ప్రథమ స్థానం ఆక్రమించింది. ప్రార్థన బలవంతంగా చేసేదిగా, ఒత్తిడిగా ఉండరాదు. ప్రార్థన స్వచ్ఛంద వైఖరి. యాకోబు ప్రార్థన ఒక ఆక్రందన. ఇది మీరు గమనించాలి. ఒక ఆక్రందన. యాకోబు చేసేటువంటి ప్రార్థన ఒక ఆక్రందన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీను అన్నాడు. ఆదికాండం 32:26 యాకోబు చేసేటువంటి ప్రార్థన ఒక ఆక్రందన. దానియేలు చేసినటువంటి యొక్క ప్రార్థన వ్యక్తిగతం. తనను గురించి, తన ప్రజలను గురించి దానియేలు విజ్ఞాపన చేయుచున్నాడు. మేము అంటూ కూడా తనను, తన యొక్క జాతిని మరి కలుపుకొని దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు నేను అంటున్నప్పుడు ఆ సందర్భంలో అతని యొక్క గర్వం ప్రతిధ్వనించింది. కానీ ఇక్కడ దానియేలు నేను అంటున్నప్పుడు అతని యొక్క అణుకువ, వినయశీలం వ్యక్తమవుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. ఇక్కడ దానియేలు దేవుని సన్నిధిలో సాష్టాంగపడ్డాడు. దేవుని గుణాతిశయమును కొనియాడాడు, కీర్తించాడు. దేవుడు మహాత్యం కలిగినటువంటి వాడు, భీకరుడు, ఆయన మహిమకు అర్హుడు, పూజనీయుడు. దేవుని మహిమపరచాలి, స్తుతించాలి మనమంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు దేవుని సన్నిధిలో సాష్టాంగపడ్డాడు. దేవుని గుణాతిశయాన్ని కొనియాడినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని నిబంధన ప్రియులు గమనించాలి. దేవుడు ఎటువంటి వాడు? నిబంధన దేవుడు, కృపా కనికరం కలిగిన దేవుడు, తనను ప్రేమించేటువంటి వారికి కృప చూపించేటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడు, క్షమించే కృప కలిగినటువంటి మన దేవుడు, ఆయన వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు, విశ్వసనీయుడు, కనికరం కలిగిన దేవుడు. ఇలా దేవుని గురించి చెప్తే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఇజ్రాయేల్ ఒక జాతిగా నిలిచి ఉందంటే ఆయన కృపే కారణం. ఆయన కృప లేకుంటే మనకు ఉనికి లేదు. ఆయన రక్షణ, కృపా రక్షణ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజున విలాపవాక్యం 3:22 చూసినట్లయితే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృపామయుడు. మనం ఆయనకు విధేయులమైనప్పుడే ఆయన కృప మరి సార్థకమవుతుంది. ఇక్కడ దానియేలు గారిని చూసినట్లయితే తన జాతి చేసినటువంటి పాపాలని దానియేలు గారు ఒప్పుకుంటూ ఉన్నాడు.
ఆయన ఏ తప్పిదం చేయలేదు, ఆయనలో లోపం లేదు. కానీ దానియేలు తన యొక్క జాతి పాపాలను మీద వేసుకుని ఆళ్ళ పక్షాన్ని ఈయన ఒప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం ఇది. దానియేలు 9:6 చూసినట్లయితే నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును అంటున్నాడు. ఇక్కడ పాపం పలు విధాలు. పాపం అంటే అక్రమం, దౌర్జన్యం, తిరుగుబాటు, అవిధేయత, ప్రవక్తల మాటల పట్ల నిర్లక్ష్యం అంతా కూడా దానియేలు ఒప్పుకుంటున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ అవన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు దానియేలు వారి పక్షంగా. పాపమును ఒప్పుకొనకపోతే దేవుడు క్షమించడు ప్రియులు. కాబట్టి పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అందువల్ల ఆత్మకు ఎంతో మరి ఒప్పుకోకపోతే దేవుడు క్షమించడు, ఎంతో ఆత్మకు కీడు వాటిల్తుంది. అపరాధ భావన మనిషిని ఎంతో రోగగ్రస్తుని చేసి విడుస్తుందనమాట. దేవుని సన్నిధిలో మన యొక్క పాపాన్ని సంపూర్తిగా ఒప్పుకోవాలి, ఆయన నుండి క్షమాపణ పొందుకోవాలి. మరి మనం దేవుని ఎంత బాధ పెట్టామో అదంతా కూడా ఒప్పుకొని తీరాలి. దేవా నన్ను క్షమించేసే, నా మాటలో చూపులో ప్రవర్తన నేను బాధ పెడితే నన్ను క్షమించేసే అని మనం ఒప్పుకోవాలి, ఒప్పుకొని తీరాలి. ఇది దేవుని సన్నిధిలో మనం చేయవలసినటువంటి పని. ఖచ్చితంగా ప్రతి వారు కూడా ప్రార్థించే ముందుగా మనం క్షమించాలి, మన అపరాధం క్షమించమని చెప్పి దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. వింటున్నారా? ఈరోజు మనలో చాలామంది ప్రార్థనలో దేవుని కృపాసనమునందు సమీపించేటువంటి విశ్వాసులు దానియేలు వైఖరిని అవలంబించాలి. దేవుడు నిన్ను నన్ను విడవడు, ఎడబాయడు. కుంటి సాకులు చెప్పకూడదు ప్రియులారా, ఎప్పుడు కూడా తప్పించుకోకూడదు. మనం ఎప్పుడు కూడాను లూకా 15:27 అప్పుడు ఆ కుమారుడు ఆకలితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నకు యోగ్యుడను కాను అన్నాడు. అది మాదీయ ప్రభుత్వం, మాదీయులు యాపేతు సంతానం, దానియేలు బబులోను రాజ్యం, మాదీయ రాజ్యం, పారసిక రాజ్యం, ఈ 3 రాజ్యాలను కూడా చూశాడు దానియేలు గారు. వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, 90 సంవత్సరాలకు వచ్చేసాడు. దానియేలు నిరాడంబరమైనటువంటి వ్యక్తి, అతనికి గర్వమేమీ లేదు. 9వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు దానియేలు దేవుని స్తుతిస్తూ దేవునికి కలిగినటువంటి 7 లక్షణాలను పేర్కొన్నాడు. గమనించాలి, దానియేలు గారు 7 లక్షణాలని పేర్కొన్నటువంటి వాడిగా మనకి ఇక్కడ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఈ సంగతులు చెప్పినప్పుడు అది స్తుతి అవుతుంది. ఆయన గొప్ప దేవుడు, బేకరుడు, పూజార్హుడు, నిబంధన దేవుడు, తనను ప్రేమించే వారికి కనికరం చూపించేటువంటి దేవుడు, కనికరించే దేవుడు, నీతిమంతుడు ఆయన మన దేవుడు. మరి తీర్పు తీర్చేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయనే. తీర్పు తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆయన ఇచ్చే తీర్పే నీతి న్యాయంతో కూడినటువంటి తీర్పు అనమాట. ఆ తర్వాత ఇజ్రాయేల్ చేసినటువంటి పాపాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ కూడా దానియేలు ఏకరువు పెట్టాడు. పాపం చేశారు, చెడుతనం జరిగించారు, దేవుని ఆజ్ఞలను మీరారు, దైవ సేవకులు చేసినటువంటి ప్రబోధాలను పెడ చెవిని పెట్టారు. వాళ్ళంతా కూడా ప్రియులారు గమనించాలి. ఇవన్నీ కూడా దానియేలు గారు తన ప్రార్థనలో ఒప్పుకుంటున్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. దేవునికి ఎదురు తిరుగుబాటు చేశారు, దేవుని యొక్క స్వరాన్ని నిర్లక్ష్య పెట్టారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మీరారు. దానియేలు, యూదా, ఇజ్రాయేల్ వారందరి కోసం ప్రార్థించాడు. యూదా మాత్రమే కాదు, ఇజ్రాయేల్ మాత్రమే కాదు, యూదా, ఇజ్రాయేల్ అందరి కోసం దానియేలు గారు ఎంతో శక్తివంతమైనటువంటి ప్రార్థన చేసినటువంటి వాడుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రియులు గమనించాలి, ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి తన వారందరి కోసం దానియేలు ప్రార్థించాడు. మనం కూడా మన వారి కోసం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించాలి. అటువంటి భారం ఈ వాక్యం వినిచిన వారికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.